19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టారు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ లో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు ఒక ఆయన సీఎం గాల ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే మనం అక్కడే ఉండాలా. నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలు పెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్ గా నువ్వు చేస్తున్నది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాట్లకొట్టలాగా. ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయని తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ బలంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సావచ్చు. మన పాపం గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయదు. మొత్తం ఇంత స్కామ్ గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఈ రాజధాని అన్నప్పుడు అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 వేల ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్ గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. అంతే హడావుడిగా 3 చోట్ల అటు ఇటుని ఆఖరికి తెచ్చి నోమాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు ఆదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంత వరకు ఆల్టర్నేటివ్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ లో గ్రోత్ డ్రైవర్ గా వైజాగ్ పనిచేస్తుంది. కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరు అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్ గా ఇది అవుతుంది. ఫాస్ట్ గా మిగిలిన దీటైన నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈ రోజు ఈయన ఈ 2-3 ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తారో తెలియదు. చేసి ఏం కొడుతున్నాడు? నేను ఇంతకుముందు చెప్పినట్టు 50 లక్షల ఎస్ఎఫ్టీ పూర్తి చేస్తాడు అనుకున్నాం. 50 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఏం చేస్తా దాన్ని? రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా? మన నీళ్ళు ఎక్కడ కట్టావు? బద్దలు వేసి ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తన అనౌన్స్ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నాం అన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ అది. సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా? ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది?